చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో మెరుగైన వైద్యం కోసం పోలీసులు గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. వంశీ సతీమణి పంకజశ్రీకి సమాచారం ఇవ్వడంతో కాసేపటి క్రితమే ఆమె జీజీహెచ్ కు చేరుకున్నారు. పలు కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శ్వాసకోశ సమస్యతో పాటు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కోర్టుకొచ్చిన సమయాల్లో కూడా వంశీ ఎంతో నీరసంగా కనిపించారు. చాలా రోజులు శ్వాస సంబంధిత సమస్యతో మాజీ ఎమ్మెల్యే ఇబ్బంది పడుతున్నారు. ఈ మధ్య ఆ సమస్య మరింత తీవ్రం కావడంతో జైలు అధికారులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతున్న వంశీని హుటాహుటిన వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్న తర్వాత ఆయన్ను తిరిగి జైలుకు తరలించారు. తాజాగా మరోసారి అనారోగ్య సమస్యతో వంశీని గుంటూరు జీజీహెచ్ కు తీసుకొచ్చారు పోలీసులు. ప్రస్తుతం వంశీకి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక వంశీకి జీజీహెచ్ కు తరలించిన వెంటనే పోలీసులు ఆసుపత్రి ప్రధాన గేట్లను మూసేశారు. మరోవైపు వంశీ భార్య పంకజశ్రీ మీడియాతో మాట్లాడుతూ తన భర్త ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వంశీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన సిప్యాప్ పరికరం సాయంతో మాత్రమే శ్వాస తీసుకోగలుగుతున్నారని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు అందుతున్న వైద్యం పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా లేదని ఆమె తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ఎయిమ్స్ వంటి ఆసుపత్రికి తరలించి వైద్యం అందించేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరినట్లు పంకజశ్రీ చెప్పారు. వంశీ ఆరోగ్యం క్షీణించిందని, ఆయన 105 కేజీల నుంచి 85 కేజీలకు బరువు తగ్గిపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.